ఈరోజు శుక్రవారం కాబట్టి మీకు దుర్గమ్మ మహిమ గురించి ఒక సంఘటన చెప్తా. అది నా విషయంలో కాదు. అమ్మమ్మకు జరిగితే అమ్మమ్మ నాకు చెప్పింది. అమ్మమ్మ ఎక్కువగా బెజవాడ కనకదుర్గమ్మని ఎక్కువగా కొలిచేది. అమ్మవారి ఫోటో కూడా చాలా పెద్దగా ఉండేది. రోజు పూజ చేస్తూ ప్రతి శుక్రవారం అమ్మవారికి నిమ్మకాయల దండ వేసేది. పొంగల్ కూడా చేసేది. ధూపం పూజ అంతా చాలా టైం పట్టేది శుక్రవారం మాత్రం. అయితే ఒకరోజు అమ్మమ్మ దుర్గమ్మకి దండం పెట్టుకొని, నాకు వయసు అయిపోతుందమ్మా, పూజ ఇంతసేపు చేయలేకపోతున్నా, అందుకే దగ్గర ఉన్న గుడిలో నేను వదిలిపెట్టేస్తా అని దండం పెట్టుకొని అమ్మవారి ఫోటో తీసుకొని గుడిలో పెట్టేసి కొద్దిసేపు ఆ గుడిలో దండం పెట్టుకొని, ఇదంతా ఈవినింగ్ టైం జరుగుతుందండి. ఇంటికి 6:30 కల్లా వచ్చేసింది. వచ్చేసరికి మా తాతయ్య అప్పుడు దాకా బాగానే ఉన్నాడంట. నా కళ్ళలో వెలుగు కనపడుతుంది, నాకు మీరు ఎవరు కనపడలేదని చెప్పాడు. ఎలా అంటే బాగా ఎండగా ఉన్నప్పుడు సూర్యుని చూడండి, ఆయన చూసి మనం మళ్ళీ వెంటనే ఏమి చూడలేం. అలా ఉందంట తాతయ్య పరిస్థితి. వెంటనే అమ్మమ్మ గుడిలో వదిలిపెట్టిన దుర్గమ్మ ఫోటో ఇంటికి తెచ్చేసింది. ఇంకా దుర్గమ్మ రాగానే వెంటనే ఆ వెలుతురు కూడా తాతయ్యకి కనిపించడం తగ్గిపోయింది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, దేవునికి కావాల్సింది పూలు, పండ్లు, ప్రసాదాలు, ధూపాలు, దీపాలు, నైవేద్యాలు ఇవేమి కావండి. అవన్నీ మన తృప్తి కోసమే చేసుకుంటాం అంతే. అమ్మమ్మ చనిపోయినా కూడా అమ్మవారి ఫోటో మన సొంత ఇంట్లో ఇప్పటికీ ఉంది.